ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ టైంలో శ్మశానానికి వచ్చింది ఇంద్రబాబు. ఇంత ధైర్యం చేసి శ్మశానానికి వచ్చిందంటే రాజు కోసం ఏమైనా చేసేలా ఉంది. ఎలాగైనా రూపని నుంచి తరిమేసి రాజును బయటకు తీసుకురానికి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడాలి. ఎవరో వస్తున్నట్టున్నారు. రూపం చూసావా? అవునంటీ, ఇప్పుడే నాకన్నా ముందే లోపలికి పోయింది. అమ్మా లోపలికి వెళ్దాం పదండి. రూప ఏం చేయబోతుందో తెలుసుకుందాం పదండి. దేవుడా, వీళ్ళొచ్చారా? అసలు వీళ్ళకెలా తెలిసింది? జాగ్రత్త. రేణుక, రూప్ వచ్చిందన్నా ఎక్కడ కనిపించట్లేదు. మనల్ని చూసి ఏమన్నా దాక్కుందేమో. ముగ్గురు మూడు దిక్కులు వెళ్ళి వెతుకుతాం. అమ్మో, నేను ఒక్కదాన్నే వెళ్ళి వెతకలేను. రేణుక, రూపని పట్టుకోవాలంటే మనం వెళ్ళి వెతకాలి. పదండి పదండి. ఇప్పుడు ఏం చేయాలి? ముగ్గురిని ఎలా పంపించాలి? చెప్తా. దీపక్, మందారం, నన్ను వదిలే మందారం, నన్ను వదిలే, నాకేం తెలీదు. మందారం మందారం మందారం, దయ్యం దయ్యం. రేణుకా,
అమ్మో 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 దయ్యం అమ్మో విజయాంబిక అమ్మా ఇక్కడ దెయ్యాలున్నాయి. రేణుగా నువ్వే దెయ్యాలను చూసి రూపానుకోనుంటావు. అమ్మా మనం ఎక్కడే ఉన్నామంటే ఏ దెయ్యం వచ్చి చంపేస్తుంది. బేబీ నువ్వేంటి ఎలా వచ్చావు? రాజు అపాయంలో ఉన్నాడని నీకు తెలిసిపోయిందా? సరే సరే మనం రాజుని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం పదా. ఈ రక్తం మరకలు చూస్తుంటే రీసెంట్ గానే పడినట్టున్నాయి. మామూలుగా అయితే శవాల్ని ఇక్కడ దహనం చేస్తారు కాబట్టి రక్తం మరకలు పడే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇవి మందారం రక్తపు మరకలే. అంటే మందారాన్ని కాల్చింది అక్కడ, కానీ రక్తపు మరకలు ఇక్కడ ఉన్నాయి. మందారాన్ని కాల్చిన చోట ఎముకలు కూడా మిగలలేదంటే మందారం తప్పించుకుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.